శ్రీ గురుభ్యో నమ శ్రీ గణేశన్మ శ్రీమాతనమ నమస్కారం అండి అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ మంజు స్పిరిచువల్ వీడియోస్. మనము లలిత సహస్రనామ స్తోత్ర నామలకు ప్రతిపదార్థాలు తెలుసుకుంటున్నాం కదా శ్రీమాతనే నమ. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని మొదటిసారి చూసి ఉంటే చిన్న లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ పెట్టండి, హైప్ కూడా ఇవ్వండి ప్లీజ్. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము. శ్రీమాతనే నమ. 960 నామము లోకాతీత, 4 అక్షరముల నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు లోకాతీతాయ నమః అని చెప్పాలి. లోకములకు అతీతంగా ఉండినది. లోకం అంటే ప్రపంచమని అర్థం కాదు. ప్రజ్ఞా కక్షలను లోకాలు అంటారు. ఒకే ఉపాధ్యాయుడు చెప్పే ఒకే పాఠము వింటున్న విద్యార్థులందరూ కూడా ఎవరి ఆలోచనలలో వారు, ఎవరి ఆటలలో వారు గోప్యంగా ఉంటున్నప్పుడు వాళ్ళందరూ ఒకే తరగతిలో ఉండి కూడా ఎవరి లోకాల్లో వారు ఉంటున్నట్లే లెక్క. కొందరు పాఠం లోకంలో, మరికొందరు నిన్న చూసిన సినిమా లోకంలో, మరికొందరు చుక్కల దాడి ఆట లోకంలో, ఇలా ఎవరి లోకాల్లో వాళ్ళు ఉన్నట్లు లెక్క. అంటే దీన్ని బట్టి లోకం అంటే భౌతికమైన ఒక ప్రదేశానికి పరిమితమైనది కాదని, ఇది కేవలం ప్రజ్ఞకు సంబంధించిన కక్ష అని అర్థమవుతుంది కదా. ఇటువంటి లోకాలన్నిటికీ అమ్మవారు అతీతురాలు. అంటే మన ప్రజ్ఞ కక్షలకు కూడా అందని స్థితిలో ఉండేది అమ్మవారు. బ్రహ్మాండంలో భూర్భువస్వ లోకాది ఊర్ధ్వలోకాలకు, అతలావితలాది అధోలోకాలకు కూడా అతీతంగా ఉండేది అని కూడా ఈ నామం అర్థం చేసుకోవచ్చు. ఇక పిండాండంలో బ్రహ్మ, విష్ణు, రుద్ర, ఈశ్వర, సదాశివ లోకాలపైన మణిద్వీపమునందలి సుధాసింధువులోని చింతామణి గృహంలో సదాశివుని పర్యాంకంపై దేవి ఉంటుంది. కాబట్టి అటు బ్రహ్మాండ పరిధిలోనూ ఇటు పిండాండ పరిధిలోనూ లోకాలన్నిటికీ అతీతంగా ఉంటుంది అమ్మవారని అర్థము. ఒకటి, విగ్రహ లక్షణాలంటని బంగారు విగ్రహాల్లో బంగారంలాగా అమ్మవారు అన్ని లోకాల్లోనూ ఉంటూ కూడా అన్ని లోకాలకు అంటకుండా అతీతంగా ఉండేది అని అర్థం ఈ నామానికి అర్థము. 2, మన ప్రజ్ఞ కక్షలకు అందని స్థితిలో ఉండినది. 3, బ్రహ్మాండ పరిధిలోను పిండాండ పరిధిలోను లోకాలన్నిటికీ అతీతంగా ఉండునదని ఈ నామానికి అర్థాలు చెప్పుకోవచ్చును. లోకాతీత లోకాన్ ఇంద్రలోకాది విష్ణులోకంతన్ అతీత అతిక్రమ్య మహాకైలాసైక్యో పరమశివపురి స్థిత. పరశివపురస్య సర్వలోకాతీతత్వం శివధర్మోత్తరే అర్విచానాన్ లోకాన్ వర్ణహిత్వః జ్ఞేయం విష్ణుపదః దుర్ధ్వం దివ్యం శివపురం మహత్. ఇత్యారభ్య ఇత్యాదాపహరం ప్రోక్తం శ్రీమచ్చిహాపురం మహత్ దేహినాం కర్మ నిష్ఠానాం పునరావృత్తానాం స్మృతః మిత్యంతైన కర్మటః ప్రాప్యం శివపురం వర్ణహిత్య ఊర్ధ్వం శివపురాత్ జ్ఞేయం స్థానత్రయమనుతత్మహం నిత్యం పరమశుద్ధం చ స్కందో మాశంకరాత్మకం. ఇత్యారభ్య ఏ సంప్రాప్త పరం స్థానం ధ్యానయోగరతః నరః న తేషాం పునరావృత్తిః ఘోరే సంసారసాగరే సర్వజ్ఞే సర్వగా శుద్ధ పరిపూర్ణమహేశ్వర శివతుల్యం బలోపేతః పరం శివపురం గతః ఇత్యంతం లోకాన్ జీవన్ వా అతీత. లోకాతీత సకల లోకములను అతిక్రమించు పరమశివుని పురమందు ఉన్నది. సకల లోకములను అతిక్రమించి పరమశివపురమందు సకల జీవులను అతిక్రమించుచున్నది. స్వర్గలోకము మొదలు విష్ణులోకం వరకు అనేక లోకములు గలవు. అన్నిటికీ పైన మహా కైలాసము గలదు. దానికే పరమశివపురం అని పేరు. శివధర్మోత్తరమందు ఈ విషయము కలదు. పరమశివపురము సర్వలోకాతీతమనియు మిగిలిన లోకములనియు దానికంటే అర్వచీనములనియు విష్ణులోకము కంటే పైననున్నదని, పరమశివపురమనియు కర్మనిష్ఠులకు పొందదగినది వేరొక శివపురమనియు, ఈ శివపురమును పొందిన కర్మనిష్ఠులు తిరిగి భూలోకంలో పునర్జన్మమును పొందుదురనియు వర్ణించి, ఈ శివమహాపురము కంటే ఊర్ధ్వమందు అత్యుత్తమైనదని, పరిశుద్ధమైనదని, నిత్యమైనదని అగు స్థానత్రయము గలదు. వానిలో ఒకటి స్కంద కుమారస్వామి రూపమైనది, రెండవది దేవి రూపమైనది, మూడవది శంకర రూపమైనది. వీని సముదాయమునకే పరస్థానమనియు
పరశివపురమనియు నామాంతరములు ఎవరు ధ్యానయోగమంద శక్తి గలవారై ఆ పరమస్థానమును పొందుదురో వారు తిరిగి సంసార సముద్రమునందు ప్రవేశింపరు. వారి పరమశివపురమును పొంది సర్వజ్ఞులు, సర్వగుణ శుద్ధులు, పరిపూర్ణులు, మహేశ్వర రూపులు, శివుని తుల్యమగు బలము గలవారు అగుదురు అని చెప్పబడింది. లేదా లోకములనగా జీవులు, సకల జీవులను అతిక్రమించినది 4 అక్షరముల నామము. శ్రీమాత్రే నమః. 961 నామము గుణాతీత. ఆత ఏవ గుణాతీత సకల గుణములను అతిక్రమించుచు ఉన్నది. శ్రీమాత్రే నమః. 4 అక్షరముల ఈ నామంతో గుణాతీత అమ్మవారికి నమస్కరించేటప్పుడు గుణాతీతాయ నమః అని చెప్పాలి. గుణ త్రిగుణములకు అతీతంగా ఉండునది. జగతంతా త్రిగుణ సమిశ్రమే కాబట్టి అటువంటి జగత్తును సృష్టించిన అమ్మవారు కూడా త్రిగుణాలకు కట్టుబడి ఉండాలి కదా. ఆ త్రిగుణాలు అంతకుండా అతీతంగా ఎలా ఉంటుంది అని అనిపించవచ్చు. సినిమా అంతటిని మనం చూసేది ఎదురుగా ఉన్న తెర మీదనే. ఆ సినిమాల్లోని భక్తి గీతాలు, శృంగార సన్నివేశాలు, హత్యలు, దోపిడీలు, సన్మానాలు, సత్కారాలు, సంతాపాలు అన్నీ మనం తెర మీదనే చూస్తాం. వీటినన్నిటి ప్రభావము వాటిని చూచే మన మీద ఉంటుండేమో అని, కానీ తెరకు ఇవేమీ ఉండవు. వీటినన్నిటినీ తెర మనకు చూపించినా అవేమీ అంటకుండా ఆ తెర వీటికి అతీతంగానే ఉంటుంది. అలాగే త్రిగుణ సమ్మిశ్రమైన ఈ సృష్టిని తానే సృష్టించిన ఈ త్రిగుణాలకు అతీతంగానే అమ్మవారు ఉంటుంది. త్రిగుణములకు అతీతంగా ఉండునదని ఈ నామానికి అర్థము. శ్రీమాత్రే నమః. 962 నామము సర్వాతీత. 4 అక్షరముల నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు సర్వాతీత్యాయ నమః అని చెప్పాలి. సర్వములకు అతీతంగా ఉండున్నది అమ్మవారు. లోకాతీత, గుణాతీత అంటూ ఇలా ఒక్కొక్క దాని పరంగా అతీతంగా ఉండున్నది అని ఎన్నెన్ని విషయాల పరంగా చెప్పుకుంటూ వెళ్ళడం అని చివరకు ఒకే నామంలో అన్నిటినీ మిర్చే విధంగా సర్వాతీత అన్నారు వ్యాసుల వారు. ఆయనకు మాత్రం అలా చెప్పుకుంటూ పోతే చదువుకునే వాళ్లకు విసుగొస్తుందని తెలీదా ఏమిటి? తెలుసు కదా. మంచుగడ్డన్నా నీళ్ళన్నా నీటి ఆవిరి అన్నా తేడా లేదు అని అంటున్నప్పుడు మంచుగడ్డ అని, నీళ్ళు అని, నీటి ఆవిరి అని వేరే చెప్పడం దేనికి? జగత్తు ఏం లేదండి, నిజంగా చెప్పాలంటే అంతా పరబ్రహ్మమే అంటూ ఉంటారు. మరి అంతా పరబ్రహ్మమే అయినప్పుడు ఆ పరబ్రహ్మలను వేరువేరుగా చెబుతున్నాం అంటే 2 వేరుగా ఉంటాయనే ఇలా చెప్తున్నామా? 2 ఒకటేనా? ఈ జబ్బు చివరిదాకా తెగదు, పోదు. మనంగా మాత్రమే ఉన్నంత వరకు ఈ 2 పేరుగానే అనిపిస్తాయి. కానీ మనం అమ్మవారితో లీనమైపోతే ఈ వేరింటి కాపరాలు ఉండవు. సర్వం నందు మనం ఒక్క భాగమై ఆ సర్వానికి అతీతంగా ఉంటాము. ఇంతకుముందు నామంలో చెప్పిన సినిమా తెర మనం చూసే సినిమాలోనే ప్రతి సన్నివేశ చిత్రంలోనూ ఒక భాగమే అయినా ఏ భాగము తనకు అంటదు. ఈ స్థితినే సర్వాతీత స్థితి అంటారు. అమ్మవారు అలాంటిదని ఈ నామార్థంగా గ్రహించాలి. సర్వమునకు అతీతంగా ఉండునది అని ఈ నామానికి అర్థము. శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తానండి. ఈ వీడియో కనుక మొదటిసారి ఎవరైనా చూసి ఉంటే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ పెట్టండి, హైప్ ఇవ్వండి. నమస్తే. శ్రీమాత్రే నమః. ఓం నమః శివాయ.